అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్‌లకైతే వెళ్ళిపోదాం. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కి చాలా పెద్ద ఇంజ్యూరీ అయితే జరిగింది. ఈ ఐపీఎల్‌లో కాను లాస్ట్ ఐపీఎల్‌లోనే అసలు 200 కొడితే సేఫ్ కాదు. అందరికీ తెలిసిండేదే. 200 కొట్టినా కూడా గెలవమని వాళ్ళ ఫీలింగ్ అయితే ఉంటుంది. అలాంటిది 149 కొట్టి 146 కొట్టి 147 టార్గెట్ ఇస్తే ఆర్‌సీబీ వాళ్ళు కొట్టకుండా ఉంటారా? పక్కా ఆర్‌సీబీదే విన్ అని పక్కా అందరూ అయితే ఫిక్స్ అయితే అయిపోయారు. దాని గురించి పక్కన పెడితే రిషబ్ పంత్‌కి చాలా పెద్ద ఇంజ్యూరీ అయితే జరిగింది. ఇంకా ఎన్ని మ్యాచ్‌లు రిషబ్ పంత్ దూరం అవుతాడో ఈ ఐపీఎల్ సీజన్‌లో మనకైతే తెలీదు. అసలు రిషబ్ పంత్ మొఖం చూస్తేనే తెలుస్తుంది మనకి అది ఎంత పెద్ద ఇంజ్యూరీ. జోష్ హేజల్‌వుడ్ బౌలింగ్‌లో చాలా స్ట్రాంగ్‌గా చాలా జోరుగా బాల్ అయితే మోచేకైతే పడింది కాబట్టి, ఆ నొప్పిని భరించలేకపోయాడు. రిషబ్ పంత్‌ని చూసి స్టేడియంలో ఉండేవాళ్ళు, క్రికెట్ ఎవరు చూస్తున్నారో వాళ్ళ కళ్ళల్లో క్రికెట్ ఆడియన్స్ కళ్ళల్లో నీళ్లయితే వచ్చేస్తాయి. నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది. అలాంటి ఇంజ్యూరీ అయితే జరిగింది. దాని తర్వాత రిటైర్డ్ హర్డ్‌గా వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఆయుష్ బోడని ఔట్ అయిన తర్వాత మళ్ళీ వస్తాడు. ఒక్క రన్ మాత్రమే కొడతాడు. ఒక్క రన్‌కి ఔట్ అయితే అయిపోతాడు. అక్కడ ఒక్క రన్‌కి ఔట్ అయిపోయిండేది మ్యాటర్ కాదు. ఎంత పెద్ద ఇంజ్యూరీ తగిలింది అనేది మ్యాటరు. అవును కదా! ఈ ఐపీఎల్ అసలు లక్నో సూపర్ జైంట్స్ ఈ పెద్ద ఫార్మ్‌లో ఏం కనిపిస్తుండలేదు. అవును కదా! ఈవెన్ రిషబ్ పంత్ కూడా పెద్ద ఫార్మ్‌లో ఏం లేడు. పర్లేదు అనిపిస్తున్నాడు అంతే. సంజీవ్ గోయంక అయితే నోరు కొట్టుకుంటున్నాడు. 27,00,00,000 ఎందుకిచ్చాము అని. అవునా కదా! ఇప్పుడు రిషబ్ పంత్‌కి 27,00,00,000 ప్లేయర్‌కి ఇంజ్యూరీ అయితే అయింది కాబట్టి, ఆ మహానుభావుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. చాలా పెద్ద ఇంజ్యూరీ అయితే జరిగింది. దాని తర్వాత అసలు వెళ్ళిపోయే ముందు చాలా బాధపడ్డాడు. అసలు రిషబ్ పంత్ కళ్ళల్లో నీళ్లొచ్చే ఫేస్ అయితే పెట్టాడు. చాలా పెద్ద ఇంజ్యూరీ. దాని తర్వాత జోష్ హేజల్‌వుడ్ అయితే రిషబ్ పంత్ దగ్గరకొచ్చి ఆ గాయాన్నయితే పరిశీలించాడు. అంటే సారీ చెప్పినట్లు రియాక్ట్ అయితే చేశాడు. దాని తర్వాత ఆ మోచేయిని జోష్ హేజల్‌వుడ్‌కి చూపిస్తూ, బాధపడుతూ ఔట్ సైడ్ అయితే వెళ్ళిపోయాడు. చాలా రెస్ట్ అవసరం ఉందేమో. చాలా పెద్ద ఇంజ్యూరీ తగిలింది కాబట్టి ఇంకెన్ని మ్యాచ్‌లు దూరం అవుతాడో రిషబ్ పంత్ తెలీదు. త్వరగా కోలుకోవాలనేది మనమైతే కోరుకుందాం. సంజీవ్ గోయంక దగ్గర తిట్టించుకోకుండా ఉండాలనైతే మనమైతే కోరుకుందాం. అవును గదా! దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్‌స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.